గుడ్ మార్నింగ్ గాయస్. టైం ఎంత? 11:20 ఏంటి ఇంత రిలాక్స్డ్గా ఉన్నా అనుకుంటున్నారా? ఈరోజు సాటర్డే కదా, హాలిడే మనకు అయినా నాకు ఫుల్ హ్యాపీ. ఈ హ్యాపీలో నాకైతే ఇప్పుడు ఏం చేయాలనిపిస్తుందో తెలుసా? డాన్స్ సూపర్ హిట్ సాంగ్ అలా ఉందన్నమాట. ఎందుకంటే చెప్పండి, ఎందుకు గెస్ చేయండి? ఎందుకంటే ఈరోజు మా అన్నయ్య మన ఇంటికి వస్తున్నాడు అండ్ వీఆర్ గోయింగ్ టు వెకేషన్. సో ఇప్పుడు నేను కొంచెం లేట్ చేయకుండా, అంటే 11:30కి లేసే కదా, సో టైం అయితే చాలా ఎక్కువైపోయింది. లైట్ ఆన్ చేస్తాను. వెంటనే లేట్ అయితే చేయకోకుండా నేను బ్రష్ చేసుకోవాలి. దాని తర్వాత ఫేస్ ఓకే ఓకే ఇప్పుడు దీన్ని అయితే హ్యాండ్స్ వాష్ చేసుకొని అయిపోయింది. పెద్ద మూవీ చూసారా గాయస్? పెద్ద మూవీ అయితే వచ్చింది కదా, మీరైతే చూసారా? నేనైతే రేపు చూస్తాను అనుకుంటా. రేపు వెకేషన్కి వెళ్తున్నా కదా, ఎలా చూస్తాను నేను? తర్వాత నేనైతే చూడట్లేదు. నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. అంటే చూడాలనే ఉంది కానీ ఎందుకులే. ఇప్పుడు మన అన్నయ్య అయితే వస్తున్నాడు. ఇప్పుడు మనకి ఆ టాపిక్ తర్వాత పెట్టేసుకొని మనం ఇప్పుడు మన స్విమ్మింగ్ డ్రెస్ వేసుకోవాలి. మన స్విమ్మింగ్ డ్రెస్ ఎక్కడ పోయింది? అయ్యో, మన స్విమ్మింగ్ డ్రెస్ ఏది గైస్? చెప్పా కదా గైస్, రోజుకి ఒక స్విమ్మింగ్ డ్రెస్ మారుస్తాననేసి. మీరేమనుకోరు అనుకుంటున్నా. అబ్బా, స్విమ్మింగ్ చేసింది చాలే కానీ ఇంకా మనమైతే వెళ్దాం. వెళ్ళి తొందరగా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి గైస్. డ్రెస్ చేంజ్ చేసుకొని మా అన్నయ్య అయితే వస్తాడు. ఎయిర్పోర్ట్లో ఉంటాడేమో. అయ్యో, మా అన్నయ్య అయితే వస్తుండనమాట. అందుకే ఇప్పుడు నేనైతే బాత్ టబ్లో ట్యాప్ ఆన్ చేసా. ఇంకా నేను ఇప్పుడు స్నానం చేస్తున్నాను. స్నానం చేశాను, అయిపోయింది. ఇప్పుడు దాని అయితే అన్నిటినీ లైట్ అయితే ఆఫ్ చేసేసి ఇప్పుడు మా అన్నయ్య అయితే వస్తున్నాడంట గైస్. ఇల్లంతా చెత్తగా ఉంది. రోబోని అయితే ఆన్ చేసి ఇప్పుడు మనం ఏం డ్రెస్ వేసుకుందాం? మన అన్నయ్య వచ్చినట్టు కాబట్టి ఏదైనా మంచి డ్రెస్ వేసుకోవాలి. ఇది ఓకే అంటే ఇది ఆల్రెడీ వేసుకున్నాం కదా, మళ్ళీ ఎందుకులేండి, వేరేది వేసుకున్నాం. ఏం వేసుకున్నాం? అబ్బాయిల డ్రెస్లో ఉంది. అబ్బాయిల డ్రెస్ వెళ్ళండి. ఓకే, ఇప్పుడు ఈ డ్రెస్ ఎలా ఉంది? ఈ డ్రెస్ బాయ్. నాట్ దట్ మచ్ గుడ్. దీనికన్నా ఇది అసలుకే బాగా.
ఎలా అనిపిస్తుంది? కొంచెం బెటర్. దిస్ వన్ బెటర్. చాలానే ఉన్నాయి, నేనైతే తీసుకుంటా. ఎయిర్పోర్ట్లో ఇదెలా ఉంది? యా కింద పడిపోతుంది అక్కడ పక్కన పెట్టకు తాగేసి. ఓకే గైస్, నేనైతే ఈ డ్రెస్ వేసుకుంటున్నా. ఓకే, చెప్పులు కూడా వేసేసుకున్నా. సో ఇప్పుడు నేనైతే హ్యాండ్ బ్యాగ్ అయితే వేసుకోవాలి. యా అయిపోయింది. సో లెటర్స్ ఇంకైతే వెంటనే వెళ్ళాలి. టైం ఎంత ఏంటి? అప్పుడే ఏమైంది? నేను ఎప్పుడే కదా. అయ్యా ఏంటి ఇప్పుడు ఏం చేయాలి? లంచ్ చేయాలా? దేవుడా, సర్లేండి, బాబట్టి తాగేద్దాం. ఓకే, జ్యూసే తాగేసా గైస్ తొందరగా అయితే. వాంబోయ్, మా అన్న అయితే ఎయిర్పోర్ట్లో వెయిటింగ్. మా అన్నయ్యకి అయితే ఏంటి వచ్చేది 8 o'clockకి కాబట్టి, అంటే లైక్ మొత్తానికి అయితే రెడీ. అయ్యో ఏంటి గైస్ ఇలా అయిపోయింది? సో గైస్, ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ మన ఇంటి దగ్గరే కాబట్టి నో ప్రాబ్లం. సో తొందరగా అయితే వెళ్ళిపోవాలి. అయ్యో ఇటు సైడ్. మా అన్నయ్య ఏదో తొందరగా రామని మెసేజ్ చేశాడు. ఇటు సైడ్ నేనైతే అందుకే ఏదో ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా. సో చెప్పాలంటే మేము డైరెక్ట్గా అయితే ఎయిర్పోర్ట్లో నుంచి అయితే మేము వెళ్ళిపోతాం. నేనైతే ఇక్కడ పార్క్ చేసుకోవాలి. కార్ ఉంటుంది అనుకుంటున్నా. ఓకే, ఇక్కడైతే పార్క్ చేసుకొని ఇంకా మేము డైరెక్ట్ ఫ్లైట్కి వెళ్ళిపోతాం. పార్కింగ్ వచ్చాడా? సో తొందరగా అయితే పార్క్ చేసుకుందాం. అయిపోయింది. ఓకే, అంతే. యా వచ్చేసా. ఓకే, లాక్ కూడా పెట్టేశాను. మా అన్నయ్య ఇక్కడ. అన్నయ్య అయ్యో గైస్ అక్కడే ఉన్నాడు. ఎవ్వరు లేరు ఎయిర్పోర్ట్లో, మనమే ఉన్నాం. అన్నయ్య నువ్వేనా? నవజీర్ పేరు నువ్వేనా? హే హాయ్ అన్నయ్య. హాయ్ రా. సూట్ కేసు ఏ ఆకు, నా సూట్ కేసు తీసుకుంటా. 1 second. మనం అయితే ఇప్పుడు వెళ్తున్నాం కదా ఇక్కడికి,
వెకేషన్కి. అవును కదా. అవునవును. సూట్ కేస్ ఏది? ఒక్క నిమిషం, సూట్ కేస్ తెచ్చుకోవాలి. లేదు లేదు, ఆగండి నేను వస్తున్నా. అరే నా సూట్ కేస్ ఏది? ఓకే, ఇప్పుడైతే మనము స్కై రిసార్ట్ కింద అక్కడ పెట్టేసాం అప్పుడే. సో ఈ ఫ్లైట్ ఓకే తొందరగా నేను బోర్డు వేసుకుంటాను. అప్పన్న స్కై రేసర్ నోడేది. ఓకే గైస్, ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు స్కై రిసార్ట్. అక్కడైతే స్నో ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఐమ్ వెరీ హ్యాపీ. ఓకే, మా అన్నయ్య రెడీ చూసారు. అన్నయ్య హారా జంప్. సో ఇప్పుడైతే మనం అయితే వెంటనే అపార్ట్మెంట్ తీసుకుంటాము మ్యామ్. ఓకే, నేను అపార్ట్మెంట్ తీసుకుందా. సరేలే, మా అన్నయ్య అక్కడికి వెళ్ళాడు. సో ఇక్కడ ఈ అపార్ట్మెంటా మా అన్నయ్య అక్కడ ఎవరితో ఫ్రెండ్తో అయితే రోప్ వే దగ్గర అయితే వెళ్ళాడు. నేనైతే ఇక్కడ ఇల్లు తీసుకుంటున్నాను. అయ్యో ఇది ఎవరిదేనా? నా దగ్గర ఉన్నట్టుంది. మనకి ఇది ఇల్లు కావాలి. ఇది కూడా ఒక్కరిది. అది అందరూ తీసేసుకున్నారా ఏంటి? ఇంకేం ఇల్లు లేకపోతే ఎలా? ఓకే, ఇది కూడా. అరే ఇక్కడ ఏం లేదు. అమ్మ, ఇక్కడైతే ఎవరు ఏం లేరు కాబట్టి తీసుకున్నాం. అపార్ట్మెంట్ అమ్మాయి వచ్చేసి అన్నయ్యరా అపార్ట్మెంట్ దగ్గర ఉన్నా. ఇదే ఇక్కడ థర్డ్ వన్ ఇక్కడ ఉన్నా. తొందరగా. సో గైస్, ఇదే గైస్ మన అపార్ట్మెంట్. ఐ మీన్ మనమైతే ఇక్కడే ఉండబోతున్నాం, ఇక్కడే స్టే అయిపోతున్నాం. ఇక్కడ కిచెన్, ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. వావ్, నైస్ బెడ్రూమ్. టీవీ కూడా ఉందన్నమాట. ఒక విల్లా టైపు కిచెన్ బాగుంది. ఐ లైక్ దిస్ కిచెన్. నా కిచెన్ కానీ ఈ కిచెన్ చాలా సూపర్గా ఉంది. ఇక్కడ కూడా ఒకటి అయితే ఉంది. ఇక్కడ బాత్రూమ్. అని వచ్చావా ఇంటికి? థర్డ్ అరే అటు ఎటు వెళ్తున్నా? సరేలే, మా అన్నయ్యతో కొంచెం రావడానికి లేట్ అవుతుంది గైస్. సో ఇట్లుంటుంది అనమాట మన హాల్ రూమ్ అయితే ఇది. సో ఐ లైక్ దిస్. సో గైస్, మనం వేరే అనదర్ వీడియోలో కలుద్దాం. మా అన్నయ్య అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. ఎన్ని వస్తున్నారా అట్లా? ఎక్కడున్నారా? ఫస్ట్ అయితే మన బెడ్ దీనైతే లాక్ చేసి ఇదే మన ఇల్లు. మన ఇక్కడ వచ్చేసాడు అనమాట. లాక్. ఏంటో ఎంత హ్యాపీగా ఉందో. సో గైస్, మీకు మా వెకేషన్ ఎలా అనిపించింది? నాకైతే సూపర్ అనిపించింది. ఓకే, ఒక టీవీ కూడా ఉంది, కానీ నాకు హైలో ఉండేసరికి బాలే. ఏంటి వచ్చా? సో గైస్, బాయ్ గైస్. మనం అనదర్ వీడియోలో కలుద్దాం. ఎందుకంటే ఇప్పుడు చాలాసేపు అయింది కదా, మేము రెస్ట్ తీసుకోవాలి. అంటే ఈవినింగ్ ఇంకా పండుకోవాలి. సో పండుకున్న తర్వాత అయితే మేము నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాం. ఐ మీన్ లైక్ ఏంటంటే మేము రోప్ ఎక్కుతాం. మా అన్న ఎక్కాడు కానీ నేను ఎక్కలేక, మేమిద్దరం కలిసి రోప్ ఎక్కుతాం. ఇంకా మొత్తం అనేది డిస్కవర్ చేస్తాం మేము. సో గైస్, బాయ్.